మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారి స్వీకరించే స్వేచ్ఛ ఉందని తెలిపారు. కానీ కొన్ని అల్లరిముఖలు చర్చిపై క్రైస్తవులపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా మంచిర్యాల జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహిస్తాయని తెలిపారు. గత 2 రోజుల క్రితము రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో కొన్ని అల్లరి మూకలు క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద మా సహోదరులు క్రైస్తవులు మందిరంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించుకుంటున్నట్లున్న సందర్భంలో కొన్ని అల్లరి మూకలు సుమారుగా 200 మంది వరకు కొన్ని అల్లరి మూకలు ఆ చర్చి మీద దాడి చేసి అమాయకులను గాయపరిచి అక్కడ ఉన్నటువంటి శాంతిపూర్వక వాతావరణాన్ని వాళ్ళు భంగం కలిగించారు. అదేవిధంగా చర్చిలో ప్రార్థన చేసుకున్న వారి మీద దాడి చేసి వారికి గాయాలయ్యే విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. సో ఈ యొక్క సంఘటనని మంచిర్యాల జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది భారతదేశము సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యం అని చెప్పేసి మనకు రాజ్యాంగం తెలియజేస్తున్నది. అన్ని మతాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి మతం ఇక్కడ విరాజిల్లుతున్నది. కానీ కొన్ని అల్లరి మూకలు ఈ యొక్క గడిచిన కొంతకాలం నుంచి విపరీతంగా అల్లరి మూకలు తయారైపోయి కొన్ని మత మందిరాల మీద కొంతమంది క్రైస్తవుల మీద దాడులు చేస్తూ వారు పబ్బం గడుపుకుంటున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క విషయంలో ఇక నుంచి అటువంటి జరగకుండా ప్రభుత్వం వారు కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందని మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే క్రైస్తవ మందిరాల మీద ఇప్పుడు దాడులు జరగకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అంతే మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ మా జిల్లా నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుల్ని అణిచివేయాలని చెప్పేసి అనుకుంటే అది సాధ్యపడేటువంటిది కాదు. మొదటి శతాబ్దం నుంచి కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ అది విస్తరిస్తూనే ఉన్నది. కనుక క్రైస్తవుల జోలికి ఎవరో రావద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు. మేము కూడా తిరిగి మా యొక్క సత్తా ఏంటిదో తెలియజేస్తామని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక దయచేసి శాంతిపూర్వకంగా అందరము కొనసాగుదాం. ఈ యొక్క దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మన మతాన్ని మనం అవలంబిద్దాం, వేరే మతాన్ని గౌరవిద్దాం. కనుక పరమతం మీద ద్వేషము, ఆ భావము, ఆ ద్వేషము, ఆ యొక్క కక్ష అనేటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాం. రోడ్డు వేసే బాధ్యత గ్రామ పంచాయతీది, అదేవిధంగా మండలము వారు తీసుకుంటారు. కనుక ఆ యొక్క గ్రామ పంచాయతీలు మీరు ఏమన్నా ఒక సమస్య ఉంటే గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసుకోవాలి. కానీ కేవలం ఒక ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి దాడులు చేయడం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత నశించాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, మతోన్మాదులు నశించాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, మతోన్మాదులు నశించాలి.